నమస్తే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి కొత్త బస్టాండ్ ప్రధాన కూడలి నుంచి పాత బస్టాండ్ వరకు యావర్ రోడ్ విస్తరణ ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంటూ వస్తుంది. ఇక్కడ నడి రోడ్డుపై ఓ పెట్రోల్ పంప్ యజమాని జనరేటర్ను నెలకొల్పితే దాన్ని కనీసం తొలగించే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. గత కొన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల నుంచి ఈ యావర్ రోడ్డు సమస్య ఇట్లే నలుగుతుంది. ఈ ఇరుకు సందుల్లో నుంచే ప్రయాణం కొనసాగుతుంది. అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎందుకు ఈ దౌర్భాగ్యం, ఎందుకు ఈ అవస్థలు? ఇక్కడ గడిచిన 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో ఆడిందే ఆట, దోచిందే మూట. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మాటకు ఎదురలేదు. 10 ఏళ్లు చూపుడు వేలుతో తెలంగాణను అడ్డగోలుగా దోచి సంపాదించుకున్నారు. ఈ ప్రాంతానికి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులుగా కల్వకుంట్ల కవిత ఉన్నారు. 5 సంవత్సరాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మరో 5 ఏళ్లు అనధికారిక ఎంపీగా కొనసాగారు. ఈ ప్రాంతం నుంచి కల్వకుంట్ల కవితకు అనేక మంది అభిమానులున్నారు, కరుడుగట్టిన నాయకులున్నారు. 10 ఏళ్ల పరిపాలనలో తండ్రి ముఖ్యమంత్రి, అన్న కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి, కోట్లాది నిధులు. ఎందుకు ఈ యావర్ రోడ్డును విస్తరించలేకపోయారు? నిధులు లేకనా, నిర్లక్ష్యమా? మిగులు రాష్ట్రంలో 300 కోట్లు హెచ్చించలేక ఈ రోడ్డు విస్తరణ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు? ఎవరిది ఈ పాపం? ఈ ప్రాంత బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి. కల్వకుంట్ల కవితకు క్యాడర్తో పాటు ఇక్కడికి వచ్చినప్పుడల్లా, ఈ జగిత్యాల ప్రాంతంలో పర్యటించినప్పుడల్లా ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు పూలు జల్లడము, జెండాలు పెట్టడము, నానా హంగామా సృష్టిస్తారు. ఈ ఉత్సాహము, ఈ అత్యుత్సాహము ఈ యావర్ రోడ్డు విస్తరణలో ఎందుకు చూపలేదు? ఈ ప్రాంత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కల్వకుంట్ల కుటుంబ సభ్యుల వెంటపడి ఎందుకు నిధులు సాధించలేకపోయారు? ఇక్కడున్న 239 మంది యావర్ రోడ్డు బాధితులు, ఆస్తులు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించడం కోసం ఎందుకు సాహసించలేకపోయారు? కోట్లాది రూపాయలు హెచ్చించి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టారు, ప్రాజెక్టులు కట్టారు. ఇవన్నీ ప్రభుత్వ భూముల్లో జరిగినాయా? కాదు కదా. ప్రభుత్వ భూములే కాదు, ప్రైవేటు భూములు సేకరించి కోట్ల నష్టపరిహారం చెల్లించారు, లక్షల కోట్ల నష్టపరిహారం చెల్లించారు. మరి 300 కోట్లు పెట్టి యావర్ రోడ్డు విస్తరణకు ఎందుకు చేయలేకపోయారు? యావర్ రోడ్డు విస్తరణకు 239 మంది బాధితుల ఆటంకం, అనేక లీగల్ సమస్యలు. ఈ లీగల్ సమస్యలు అధిగమించడం కోసం ఈ 239 మంది ఆస్తులు కోల్పోతున్న బాధితులను రూపాయి ఇచ్చే కాడ 10 రూపాయలు ఇచ్చి సంతృప్తి పరిచి లీగల్ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉండే? ఎవరికి సాధ్యమవుతుండే? కల్వకుంట్ల కవితకే సాధ్యమవుతుండే. కానీ ఆమె ఏం చేసింది? ఇక్కడ వచ్చింది, రోడ్డు మీద ఉన్న జనరేటర్, నడి రోడ్డు మీద ఉన్న జనరేటర్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తప్ప. కానీ ఇదేంటండి, రోడ్డు మీద ఉంది, దీన్ని పక్కకు జరపండి అని అధికారులకు ఆదేశాలు ఇవ్వలేని దైన్యమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రాంత బీఆర్ఎస్ నాయకులు ఏం సమాధానం చెప్తారు? ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడిన వాడే నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టి బ్రోకర్లు పుట్టుకొచ్చి జెండాలు మోస్తున్నామనే బిల్డప్లు ఇచ్చేసి వాళ్ళ వెంట తిరిగి వ్యక్తిగత ప్రయోజనాలు సాధించుకున్నారు ఈ ప్రాంత బీఆర్ఎస్ నాయకులే తప్ప. కానీ ఈ ప్రాంత ప్రయోజనాన్ని పక్కన నెట్టారు. చూడండి, ఈ రోడ్డు మీద ఉన్న జనరేటర్లు చూడండి, ఎవరు తొలగించలేకపోయారు. ఎందుకు తొలగించలేకపోయారంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత, ఈ ప్రాంత ఎమ్మెల్యే, వీరందరికీ ఈ పెట్రోల్ పంపు డీలర్ అత్యంత సన్నిహితుడు. రోడ్డు మీద పెడతాడా? రోడ్డు మీద ప్రజలకు ఆటంకంగా ఈ జనరేటర్ నెలకొల్పడం ఇది ప్రజాసేవ అవుతుందా? ఈ డీలర్ చేసే ఈ దౌర్భాగ్యాన్ని ఎందుకు నిరోధించలేకపోయారు? నిజంగా ఇది రాజకీయమే. ఈ రాజకీయ క్రీడలో నిజాయితీగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా సమిధలే. నిజంగా ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల బాధ, ఈ ప్రమాదాల గోసలో ఈ కవిత కూడా భాగస్వామ్యం ఉన్నదనేది మన ముఖ్య ఉద్దేశం. ఆమెకి ఎందుకండి భజన? ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడము, గులాబీ కండువలు కప్పుకోవడము, ఇంకా అభిమానులుగా చలామణి అవుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సమాధానం చెప్పాలి.